వెల్కమ్ టు నామసరి. ఈరోజు నేను వామాకు మన ఇంటి దగ్గరే ఉంటాయి కదా, ఇలాగ మనం ఆకులు లేదా కొమ్మలతో పాటు పీకేసుకోవచ్చు. మనం ఎంత ఆకులు తెంపుకుంటే మనకి చెట్టు అంత బాగా వస్తుంది. కొమ్మలు తెంపుకున్నా కూడా ఇలాగ మొత్తం అంతా తీసేసుకొని చూడండి, ఒక్కొక్కటి విడదీసి ఒక్కొక్క ఆకు మనం క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే దుమ్ము ఎక్కువగా కూర్చొని ఉంటుంది దీనిపైన. ఇలాగ క్లీన్ చేసుకొని ఇలాగ చిన్నగా కట్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి ఒక 10 తీసుకున్న ఎండుమిర్చి, అలాగే ధనియాలు, మినప్పప్పు, శనగపప్పు, కొద్దిగా ఆయిల్ వేసుకొని వీటిని మనం లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మిరపకాయలు మాడకుండా మనం లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలాగ ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి కొద్దిగా జీలకర్ర వేసుకొని ఒక్క 2 నిమిషాలు ఇలాగా కలిపేసుకొని మనం వీటిని సపరేట్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇదే కడాయిలోకి మరి కాస్త ఇంకొక స్పూను ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం వామాకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఇందులో ఉండేటువంటి వాటర్ మొత్తం పూర్తిగా ఇంకిపోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనము మూత పెట్టకుండా ఫ్రై చేసుకోవాలి. మూత పెడితే మనకి పచ్చడి అనేటువంటిది నిల్వ ఉండదు, త్వరగా స్పాయిల్ అవుతుంది. కాబట్టి మూత పెట్టుకోకుండా మనం ఇలాగే ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందులోకి చింతపండు మనకి పులుపు తగ్గట్టుగా, రుచికి తగ్గట్టుగా వేసుకోవాలి. వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకొని ఇందులో ఉండేటువంటి ఇంకా కాస్త ఉంది కదా ఆకులో, ఆ వాటర్ అంతా పోయేంత వరకు ఇలాగా ఫ్రై చేసేసుకొని మనం వీటిని చల్లార్చుకోవాలి. మొత్తం అంతా చల్లారిన తర్వాత ఇప్పుడు మనం విత్తనాలు అలాగే ఎండుమిరపకాయలు రోట్లోకి వేసుకొని ఇందులోకి రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకొని మనం మెత్తగా దంచుకోవాలి. మనం ఒకవేళ మిక్సీలో అయినా వేసుకోవచ్చు, కానీ ఇలాగ మనం రోట్లో దంచుకుంటే టేస్ట్ అనేటువంటిది చాలా బాగుంటుంది. ఇక్కడ మనం వేసినటువంటి మినప్పప్పు, శనగపప్పు బాగా మెదిగేలా, అంటే అట్లాగే విత్తనాలు ఉంటే మనకి వెంటనే తిన్నామనుకోండి పంట కింద పడతాయి, కాబట్టి బాగా దంచుకోవాలి. చూడండి, ఇలాగా బాగా దంచుకోవాలి. దంచిన తర్వాత ఇందులోకి వెల్లుల్లి ఎంత ఎక్కువగా వేస్తే మనకి టేస్ట్ అంత బాగా ఉంటుంది. వెల్లుల్లి దంచిన తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు, అలాగే మనం ఫ్రై చేసుకున్నటువంటి వామాకు చింతపండుతో సహా అంతా వేసేసి ఒక్కసారి ఇలాగా కలిపేసుకొని మనము దంచేసుకోవడమే. ఇక్కడ కూడా మనము నీళ్లు వేయకుండా దంచుకోవాలి. నీళ్లు వేస్తే మనకి అప్పటికప్పటికే మనకి ఉపయోగపడుతుంది. ఇలాగ నీళ్ళు వేయకుండా చేసుకుంటే మనము ఒక 3-4 రోజులైనా కూడా మనకి నిల్వ ఉంటుంది, ఫ్రిడ్జ్లో కాకుండా బయట పెట్టినా కూడా. ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయలు, ఒక 2 చిన్న ఉల్లిపాయలు తీసుకున్నా ఇలాగ మనం కచ్చాపచ్చాగా దంచుకోవాలి. మరీ పూర్తిగా మెత్తగా కాకుండా కచ్చాపచ్చాగా దంచుకోవాలి. అప్పుడే మనం తినేటప్పుడు పంటికి తగులుతూ ఉంటాయి, టేస్ట్ కూడా అంతే బాగా ఉంటుంది. వేడి అన్నంలోకి మనం ఇలాగ తిన్నామంటే చూడండి, దగ్గు, జలుబు ఇలా ఉన్న వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. అలాగే మనకి ఈజీగా డైజెస్ట్ అవ్వడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. చూడండి,
రెడీ అయిపోయింది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.